సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక్కడే చెప్పాలనుకుంటాను ముందు లేడీస్కి, ఎందుకనంటే మీరు గడప దాటి బయటకు వచ్చి జాబ్ చేస్తున్నారు. సో మంత్ ఎండింగ్ అయిపోయిన వెంటనే మనకు కావాల్సింది శాలరీ. ఆ శాలరీ గురించి 3 months 4 months లేట్ చేయడం వల్ల సో మీరే సార్ మన సీఎం గారు ఏదైనా మీటింగ్లో ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ బయటికి రావాలి, మాట్లాడాలి, జాబ్ చేయాలనే విషయం కూడా పర్టికులర్గా స్ట్రెచ్ చేసి మాట్లాడుతుంది. సో మేము బయటకు వచ్చి మాట్లాడుతున్నాం, మేము బయటకు వచ్చి వర్క్ చేస్తున్నాం, మేము సెల్ఫ్గా ఎర్న్ చేస్తున్నాం. కానీ మీరు ఈ విధంగా 3 monthsకి ఒకసారి 4 monthsకి ఒకసారి అండ్ గట్టిగా అడిగితే గట్టిగా మాట్లాడితే ఫోన్పే చేస్తున్నారు, లేకపోతే బెదిరిస్తున్నారు అనే విధంగా కొంచెం మీరు ముందటుండి మాట్లాడే విధంగా ప్రయత్నం చేయండి. మీలో మీరు ఒక నియర్లీ 20 to 30 మెంబర్స్ ఉన్నారు. యాక్చువల్గా మనకు 464 మెంబర్స్లో 78 మెంబర్స్ ఉన్నారండి ఉమెన్. కాకపోతే ఇక్కడ మాత్రం జస్ట్ 20 to 30 మెంబర్స్ ఏమో కనిపిస్తున్నారు. సో నాట్ ఎన్ ఇష్యూ. కానీ ఎవ్వరు మాత్రం ఆవేశానికి ఆక్రోశానికి లోన్ కాకుండా మీ కోపాన్ని మీ పంటి కింద అణిచిపెట్టుకొని మీ ఒక్కరి కోపం అందరి బాధ కారణం కాకుండా చూసుకోండి. ఇది ఒకటి నా చిన్న సజెషన్. దీనికంటే ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోలేదు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మనం 26 రోజు మీటింగ్ పెట్టుకొని అన్ని కూలంకషంగా చర్చించుకున్న తర్వాతనే వాళ్ళకు సఫిషియెంట్ టైం ఇచ్చిన తర్వాతనే మనం ఈ విధంగా ఇక్కడ గ్యాదర్ అయ్యాము. సో కొంతమంది దుష్టశక్తులు నిన్న రాత్రి నుంచి ఆ క్షుద్ర పూజలు చేసుకుంటూ మనల్ని ఆపాలని చాలా విశ్వ ప్రయత్నాలు చేసిర్రు. కానీ అట్లాంటిది ఏం లేదని చెప్పేసి నిన్న 5:30 నుంచి నాకు 5:24 ఏమో ఫస్ట్ కాల్ వచ్చింది. అప్పటి నుంచి అట్లాంటిది ఏం లేదు, మనం వెనుకడుగు చేసే ప్రసక్తే లేదని కంటిన్యూస్గా నేను మా మెసేజ్ పెడుతూనే ఉన్నాను. దానికి సంబంధించి మీరందరూ ఇక్కడ గ్యాదర్ కావడం చాలా సంతోషం. సో ఒకటి విషయం, మీరందరూ కూల్గా ఉండి మన అంశాలను మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని పోతాం. థ్యాంక్ యూ.